నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. గ్లోబల్ ఐటీ దిగ్గజం ఐబీఎం విశాఖపట్నంలో తన కార్యకలాపాలను పునః ప్రారంభించడం కేవలం ఒక సాధారణ పెట్టుబడి మాత్రమే కాదు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఐటీ రంగానికి జరిగిన నష్టంపై, ప్రస్తుత ప్రభుత్వం తెస్తున్న మార్పులపై ఇది తీవ్రమైన రాజకీయ చర్చకు దారితీసింది. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి కొత్త ఊపునిస్తున్న ఐబీఎం రీ ఎంట్రీ డీటెయిల్స్ ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధానిగా ఎదిగేందుకు అన్ని అర్హతలు ఉన్న విశాఖపట్నం నగరానికి అంతర్జాతీయ ఐటీ దిగ్గజ సంస్థ ఐబీఎం తిరిగి రావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో విశాఖలో విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహించిన ఐబీఎం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైజాగ్ నుంచి తన ఆపరేషన్లను కంప్లీట్గా మూసివేసి వెళ్లిపోయింది. అప్పట్లో ఐబీఎం నిష్క్రమించడానికి గల అసలు కారణాలను కంపెనీ అధికారికంగా వెల్లడించకపోయినప్పటికీ నాటి పాలనా వైఫల్యాలు, పారిశ్రామిక విధానాలలో కన్ఫ్యూజన్, కంపెనీలకు అందాల్సిన ఇన్సెంటివ్స్ నిలిచిపోవడం, మునుపటి పారిశ్రామిక నిర్ణయాల పునఃసమీక్షే కారణమని ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపించాయి. ఈ పరిణామాల వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లలో ఆంధ్రప్రదేశ్పై ఉన్న నమ్మకం పూర్తిగా సడలిపోయిందనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు సీన్ కంప్లీట్గా మారిపోయింది. ఐబీఎం సంస్థ మళ్లీ విశాఖపట్నంలో తన పాదముద్రను మోపడమే కాకుండా బిగ్ లెవెల్లో విస్తరణకు శ్రీకారం చుట్టింది. వైజాగ్ తీరంలో తన సరికొత్త క్లయింట్ ఇన్నోవేషన్ సెంటర్ను నెలకొల్పింది. దీనిని ఆంధ్రప్రదేశ్ ఐటీ అండ్ నాలెడ్జ్ హబ్ మంత్రి నారా లోకేష్ త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారు. విశాఖను మళ్లీ గ్లోబల్ ఐటీ మ్యాప్పై నిలబెట్టే దిశగా ఐబీఎం సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా వద్ద ఇప్పటికే రిజిస్ట్రేషన్లు కూడా పూర్తి చేసుకుంది. రాబోయే 3 ఏళ్ల కాలంలో ఏకంగా 321 కోట్ల రూపాయల విలువైన ఐటీ ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా మొదటి దశలోనే 500 కంటే ఎక్కువ మంది స్థానిక ఐటీ నిపుణులకు ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది. కేవలం అద్దె ప్రాంగణానికే పరిమితం కాకుండా విశాఖలో సొంతంగా ఒక పర్మనెంట్ క్యాంపస్ నిర్మించేందుకు భారీగా స్థలాన్ని కూడా అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నారా లోకేష్కి ఈ పరిణామం ఒక బిగ్ బూస్ట్గా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాల దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను మళ్లీ తిరగరాయాలని, కోల్పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించాలని లోకేష్ కంటిన్యూస్గా చేస్తున్న ప్రయత్నాలకు ఐబీఎం తిరిగొచ్చిన తీరు ఒక పక్క ఎగ్జాంపుల్గా నిలిచింది. ఒకప్పుడు విశాఖపట్నం పేరు వినబడగానే కంపెనీలు వెళ్లిపోవడం లేదా తమ విస్తరణ ప్రణాళికలను నిలిపివేయడం గురించే చర్చలు జరిగేవి. కానీ నేడు ఆ అపోహలన్నీ తొలగిపోయి పాత కంపెనీలు తిరిగొస్తుండడం, కొత్త పెట్టుబడులు విశాఖ వైపు క్యూ కడుతూ ఉండడంపై పాజిటివ్ డిస్కషన్ నడుస్తుంది. ఏ అంతర్జాతీయ కంపెనీ కూడా కేవలం రాజకీయ పరిణామాలను బట్టి మాత్రమే కోట్లాది రూపాయల పెట్టుబడి నిర్ణయాలను తీసుకోదు. ఒక నగరంలో ఐటీ ఆఫీస్ పెట్టాలంటే అక్కడ అందుబాటులో ఉన్న బిజినెస్ ప్లాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ టాలెంట్ పూల్, అనుకూలమైన మార్కెట్ పరిస్థితులు అత్యంత కీలకం. వీటన్నింటితో పాటు ప్రభుత్వాల పారదర్శకమైన విధానాలు కూడా కంపెనీలను ఆత్మవిశ్వాసానికి ఇస్తాయి. ఆ రకంగా చూసిన ఐబీఎం విశాఖకు రీ ఎంట్రీ ఇవ్వడం అనేది ఏపీ పెట్టుబడుల వాతావరణానికి ఒక స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ సిగ్నల్ పంపినట్లయింది. అయితే అసలైన సవాలు మున్ముందే ఉంది. కేవలం ఐబీఎం రాకతోనే సరిపెట్టకుండా దానిని ఒక మైలురాయిగా మార్చుకుని మరిన్ని గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలను విశాఖపట్నానికి రప్పించగలిగితేనే ఏపీ ఐటీ పునరుజ్జీవనం నిజమవుతుంది. ఐబీఎం చూపిన బాటలో మరిన్ని మల్టీనేషనల్ కంపెనీలు వైజాగ్లో అడుగుపెడితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగం రూపురేఖలే మారిపోవటం ఖాయం. అదే సమయంలో గత ప్రభుత్వ ఐటీ ట్రాక్ రికార్డుపై రాజకీయ వేడి మరింత పెరిగి ప్రస్తుత ప్రగతికి, గత 5 ఏళ్ల నిశ్చలత్వానికి మధ్య వ్యత్యాసం ప్రజాక్షేత్రంలో చర్చకు రావడం ఖాయంగా కనిపిస్తుంది.